నమస్తే ఎవ్రీవన్, నేను ఫిలోమినా, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. ఈరోజు మన యొక్క ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఛానల్లో మాట్లాడుకోబోయేటువంటి అంశం వచ్చేసి ఇక రియల్ ఎస్టేట్ విషయంలో మనం మాట్లాడుకోబోతున్నామండి. రియల్ ఎస్టేట్ ఏంటంటే ఎవరైనా ఏదైనా ఒక ప్రాపర్టీని వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి కొనుక్కోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు, ఫామ్ ల్యాండ్ కానీ లేకపోతే ఏదైనా ఒక స్థలం కానీ, సైట్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ఎనీథింగ్ ఏదైనా కూడా ఒక ల్యాండ్కు సంబంధించినటువంటి విషయము, వాళ్ళు ప్రాపర్టీని కొనుక్కోవాలనుకున్నటువంటి వాళ్ళు మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మనము మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే చాలామంది రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి. ఎన్నో కంపెనీలలో ఎంతోమంది మేము ల్యాండ్ అమ్ముతున్నాము, తర్వాత అలాగే మీకు ఇన్స్టాల్మెంట్లో ఇస్తాము, తర్వాత తక్కువ రేట్లో ఇస్తున్నాము అని ఇలాగ రకరకాలైనటువంటి మాటలు అయితే ఎంతోమంది చెప్తారనమాట. అయితే కొన్ని కంపెనీలు మాత్రం, కొన్ని రియల్ ఎస్టేట్లు మాత్రం నిజంగా వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారు, కరెక్ట్గా ప్రజలకు న్యాయం అయితే చేస్తున్నారనమాట. కానీ కొన్ని కంపెనీస్ మాత్రము మనము వాటిని నమ్మాలా లేదా, లేకపోతే కొన్ని కంపెనీలలో మనము ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనము ఒక కస్టమర్ తెలుసుకోవాల్సినటువంటి అంశాల గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనము ఒక ల్యాండ్ ఏదైనా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఆ యొక్క కంపెనీ ఎవరైతే రియల్ ఎస్టేట్ ఎవరైతే ఆ యొక్క ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళతో మనము మాట్లాడాలన్నమాట. ఆ ల్యాండ్ వాళ్ళ పేరు పైన ఉందా లేక రైతుల పేరుపైనే ఉందా అనేటువంటిది ఒకటి. కొన్నిసార్లు ఆ యొక్క ఓనర్స్ ఏం చేస్తారంటే మనతో అమౌంట్ కట్టించుకున్న తర్వాత వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరనమాట. ఎవరైతే రైతుల దగ్గర వాళ్ళు తీసుకున్నారో ఆ యొక్క రైతులతో మనకు రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేపిస్తారు. అది ఒక రకమైనటువంటి పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే ఇక రియల్ ఎస్టేట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క రైతుల దగ్గర నుంచి ఒక ల్యాండ్ను వీళ్ళ పేరుపైన రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అనమాట. అంటే వాళ్ళకు ఒక సంబంధం ఉంటుందన్నమాట. కొంచెం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్థలాన్ని కానీ, ఆ యొక్క ల్యాండ్ని కానీ కస్టమర్లకు వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసిస్తారనమాట. అంటే ఇలాగ జరుగుతూ ఉంటుందన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, రియల్ ఎస్టేట్లో మనం ఎక్కడైతే మనం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ఆ యొక్క ఓనర్ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్, ఆ ల్యాండ్కు సంబంధించిన డాక్యుమెంట్ను కరెక్ట్గా మనం పరిశీలించాలన్నమాట. అవి ఆయన పేరు పైన ఉన్నాయా లేకపోతే ఇంకా రైతుల పేరు పైనే ఉందా? ఒకవేళ రైతుల పేరు పైన ఉంటే ఆ రైతులు బ్రతికున్నారా, లేకుంటే వాళ్ళలో ఎవరైనా ఒకరు చనిపోయి ఒకరు బ్రతికి, ఒకవేళ ఆ యొక్క ల్యాండ్ అంతా ఆ యొక్క కుటుంబానికి సంబంధించి, అంటే ఆ యొక్క కుటుంబానికి సంబంధించి ఉందా, ఒకవేళ ఒక వ్యక్తి లేకపోయినా ఇంకొకరు వచ్చి రిజిస్ట్రేషన్ మనకు చేసిస్తారా లేదా, ఇలాంటి విషయాలన్నీ, లీగల్గా సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకసారి మనము అమౌంట్ అనేటువంటిది పే చేసిన తర్వాత తిరిగి మనం మోసపోకుండా ఉండాలి అంటే బెస్ట్ అడ్వైజ్ అయితే నేనేం చెప్తానంటే, ఒక అడ్వకేట్ని కలవండి. ఒక అడ్వకేట్ ద్వారా మీరు సజెషన్స్ తీసుకోండి. ఆ లీగల్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాతనే మీరు ముందుకు వెళ్తే చాలా మంచిదని నా యొక్క అభిప్రాయం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తున్నాం అనమాట. యొక్క ల్యాండ్ లార్డ్స్ పేరు వేరేది ఉంటుంది, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు వేరేదిగా ఉంటుంది. తర్వాత ఫైనల్లీ ఆ యొక్క డబ్బులు కట్టిన తర్వాత ఆ యొక్క ఎవరైతే రియల్ ఎస్టేట్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకు ఆ యొక్క రైతులకు ఏదైనా గొడవలు జరగటము, ఆ ల్యాండ్ మ్యాటర్ అనేటువంటిది వాళ్ళ మధ్య గొడవలు జరిగి ఆ ల్యాండ్ తీసుకోలేకపోవడం జరుగుతుంది. అప్పుడు కస్టమర్కు ఇబ్బందులు అవుతాయి అనమాట. వాళ్ళ కస్టమర్కు ఆల్రెడీ వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చింటారనమాట. కానీ ఇక్కడ చూస్తే వేరేగా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిశీలించాలన్నమాట. డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాతనే మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ వాళ్ళ పేరుపై ఉన్నటువంటి ల్యాండ్ ఆల్రెడీ ఇంకొకరి పేరు పైన కూడా ఉంటుందన్నమాట. కానీ ఇలాంటి సమయంలో న్యాయస్థానం ఏం చెప్తుందంటే, న్యాయస్థానం ఎవరైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ల్యాండ్ పైన వాళ్ళకే ఎక్కువగా ప్రియారిటీ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఎందుకంటే లీగల్గా ఏదైతే రిజిస్ట్రేషన్ ఫస్ట్ టైం అవుతుందో వాళ్ళకే, వాళ్ళ సైడ్గానే న్యాయస్థానం అనేటువంటిది సపోర్ట్గా నిలబడుతుంది అనమాట. తర్వాత ఎవరు ఎంతమంది ఆ యొక్క దాన్ని తిరిగి చేసుకుంటారో, అది కరెక్ట్గా చేసుకోకపోతే అది లీగల్ అయినటువంటి విషయము కాదనమాట. ఇవన్నీ కూడా మనం ఒక అడ్వకేట్ పర్యవేక్షణలో జరిగించినప్పుడు మనము కొనుక్కున్నటువంటి ఆ యొక్క ప్రాపర్టీని మనము లీగల్గా ఏది కూడా భయం లేకుండా మనం తీసుకోవచ్చు. అలాగే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు తీసుకొని ఉన్నారు, ఆ యొక్క వాళ్ళు ఇంకా ఎవరి దగ్గర అది కొనుక్కున్నారు, ఈ యొక్క 2-3 తరాలకు సంబంధించినటువంటి యొక్క డాక్యుమెంటేషన్ అయితే తప్పకుండా మనము పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఏ విషయంలో కూడా మోసపోకుండా అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్లు చేయాలి, అందరూ కూడా ల్యాండ్స్ కొనుక్కోవాలి, అందరూ కూడా ప్రాపర్టీని గెయిన్ చేసుకోవాలి, తీసుకొని వాళ్ళ ప్రాపర్టీని పెట్టుకోవాలి. అయితే మనం తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని నా యొక్క సలహా ఉంటున్నదండి. ఈ యొక్క వీడియోను అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారని నమ్ముతున్నాను. ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఇలాగ లీగల్ అడ్వైజర్స్కు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి, అవసరమైన వాళ్ళకు షేర్ చేయండి.
చేయండి. థ్యాంక్ యూ అండి.